వచ్చేసి యెహెజ్కేలు 39 అధ్యాయం మొదటి 10 వచనాలు ధ్యానించుకొని ఆరాధనలోనికి వెళ్దాం. 39 అధ్యాయం మొదటి వచనములో, మరియు నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనమెత్తిట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషేకునకును తూబాలునకును అధిపతివైన గోగు, నేను నీకు విరోధనై ఉన్నాను. గోగు ఎవరు? మనం 38 2వ వచనంలో ఉంటుంది కదా, మాగోగు దేశపు వాడగు. కాబట్టి తను ఎవరికి అధిపతి అంటే రోషునకు, మెషేకు, తూబాలు. సో ఈ దేశాలకు కూడా అధిపతి అన్నమాట. సో కాబట్టి వీళ్ళు ఇశ్రాయేలుకి విరోధులు. ఎప్పుడైతే ఇశ్రాయేలుకి విరోధులు అవుతారో దేవుడికి కూడా ఏమవుతారు? విరోధులు అవుతారు. సో వీరేం చేస్తారంటే ఈ భౌతికమైన యుద్ధాయుధాలని వాడతారు. ఎవరికి విరోధంగా వాడటానికి వాడు తయారు చేసుకుంటారు? ఎవరు కూడా తమ తాము చంపుకోవడానికి యుద్ధాలు చేయరు. ఇలాగ యుద్ధాయుధాలని చేయరు. శత్రువు కొరకే చేస్తారు. అంటే తన శత్రువు ఎవరు? దేవుడే శత్రువు. దేవుడితో పోరాడి ఎవరైనా జయించగలరా? దేవుడికి ఏమైనా యుద్ధాయుధాలు కావాలా? ఆనాడు ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీయులు వచ్చారు. సౌలు రాజుగా ఉన్నప్పుడు, మొదటి 17 అధ్యాయంలో మనందరికీ తెలిసిందే. వచ్చినప్పుడు దాంట్లో చాలా పొడవైన వ్యక్తి, 9.5 అడుగులు ఇంచుమించు ఉంటాడు, 10 అడుగులు ఇంచుమించు ఎత్తుగా ఉంటాడు, లావుగా ఉంటాడు. అంత ఎత్తు కలిగిన వారు ఇశ్రాయేల్లో ఎవరూ లేరు. సౌలు రాజు కూడా ఎత్తైన వాడు, 7 అడుగుల హైట్ ఉంటాడు. అయితే దావీదు అంత ఎత్తైన వాడు కాడు. కానీ తన దావీదు పక్షంగా ఎవరున్నారు? ఆయనకంటే ఎత్తైన వాడు ఎవరికి? దావీదు కాదు, గొలియాతు కంటే ఎత్తైన. కాబట్టి దావీదుతో పెట్టుకుంటే ఎవరితో పెట్టుకున్నట్టు? సర్వశక్తుడైన దేవుడు, భూమి ఆకాశం సృజించిన దేవునితో పెట్టుకున్నట్టు. మనం కూడా అలాగే ఉన్నాం, గోగులాగా, తర్వాత ఆ ఫిలిస్తీయులాగా. అదే పరిస్థితిలో దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు, దేవునికి రోషాన్ని పుట్టిస్తున్నప్పుడు, దేవునికి శత్రువులుగా ఉన్న ప్రజల్లో మనం కూడా ఒకరిగా ఉన్నాం కదండి. మన దేశం నిజ దేవునికి ఏంటిది? మన దేశం నిజ దేవుణ్ణి ఎరుగునా, లేక ఇప్పుడు మనం నమ్ముకున్న దేవుణ్ణి ఎరుగునా? జీవన మాట్లాడరా? ఎరుగుదురా? అంతకుముందు ఎరుగుదురా? ఎప్పుడు? యేసు ప్రభువుని ఎరగకముందు. యేసు ప్రభువుని ఎరగకముందు మనం అంతా కూడా ఈ గోగు పక్షంగా ఉన్నవారు. ఓకే, కాబట్టి అటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఈ కొత్త నిబంధన కాలంలో అన్ని జనులందరినీ కూడా రక్షించడానికి, వారిని శత్రువులుగా ఉన్న వారిని మిత్రులుగా చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు కదా. వచ్చి వారి శిక్ష అంతా కూడా, మన శిక్ష అంతా కూడా సెలవులో తానే భరించాడు. కాబట్టి మనం నమ్మాము, పాపాలు ఒప్పుకున్నాము, క్షమించాడు, మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. ఇప్పుడు మనం శత్రువు పక్షంగా లేము. ఎవరి పక్షంగా ఉన్నాం? అంత మాత్రమే కాకుండా ఈ లోకం నుండి వేరు చేయబడి తన సంఘంలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలోనికి, లేక సత్యానికి స్తంభంగా ఉన్న సత్యంలోనికి మనల్ని, సత్యం వంటి సంఘానికి ఆధారము స్తంభంగా ఉన్న సత్యం, ఆ సంఘంలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎవరితో పోరాడాలి? అంతకుముందు
సాతానుతో కలిసిన మనము ఇప్పుడు సాతానికి విరోధులమయ్యాం. యేసు ప్రభులో ఎవరు మన విరోధి? యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఎక్కడున్నాం? వాడితోనే ఉన్నాం. ఎవరితో పోరాడాం? యేసు ప్రభుతో పోరాడాం. ఇప్పుడేం చేసాం? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాం, క్షమించబడ్డాం, కడగబడ్డాం, దేవుని బిడ్డలం అయ్యాం, పరలోకానికి వారసులమయ్యాం కదా. మన శత్రువు కంటే కూడా ఎన్నో ఊహించలేనటువంటి రెట్లు బలమైన వాడు, జ్ఞానవంతుడు కదా. దేవుని ఓడించే శక్తి ఎవరికైనా ఉందా? దేవుని ఉద్దేశాలకు విరోధంగా చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆయన పక్షంగా వచ్చాం, అది తేడా. అంతకుముందు ఎవరి పక్షంగా ఉన్నాం? సాతాను. ఇప్పుడు ఎవరి పక్షంగా ఉన్నాం? యేసు. అంతకుముందు లోకంలో ఉన్నాం, లోకజనుల్లో అవిశ్వాసులతో దేవుని నామాన్ని హేళన చేసేవారితో ఉన్నాం. వారందరినీ కూడా దేవుడు సర్వనాశనం చేయబోతున్నాడు. దాని నుంచి మనల్ని ఏం చేశాడు? చూడండి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యములు 3:25 చదవడము త్వరగా. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడును చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనలను మీరు వారసులై ఉన్నారు. పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపారని చెప్పారు. తర్వాత 23వ వచనం చదువు. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం. ఏ ప్రవక్త? యేసుక్రీస్తు. ప్రవక్త అంటే ఏం లేదు కాబట్టి ముందు జరిగేవన్నీ కూడా చెప్పేవాడు, లేకపోతే తాను చేయబోయేవన్నీ కూడా చెప్పేవాడు, లేకపోతే మనకి జరిగేవన్నీ కూడా చెప్పేవాడు. యేసు ప్రభు చెప్పాడు, కానీ దాన్ని రక్షించడానికి తానే శిక్ష భరించాడు. అలాగే మనల్ని విడిపించాడు. యేసుక్రీస్తులో మనం ఆశీర్వదింపబడ్డాం, పాపక్షమాపణ పొందాం, తన ప్రజల్లో ఒకరిగా మనల్ని చేర్చుకున్నాడు. ఇప్పుడు తానే మన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు మనకి తోడుగా ఉంది. శత్రువు మనకి విరోధంగా ఉన్నప్పటికీ, లోకమంతా మనకి విరోధంగా ఉన్నప్పటికీ, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకి విజయం ఎవరికి ఉంటుంది? మనకి. ప్రార్థన చేస్తే యేసు ప్రభు మీద విశ్వాసం పెట్టుకుని అనుదినము అన్ని సమస్యల్ని ఎదుర్కొని జయించడానికి ప్రార్థన కలిగి ఉంటే, దేవుని మీద ఆధారపడి ఉంటే విజయం వస్తుంది. ప్రార్థన లేకపోతే మన యుద్ధాయుధాలు ఏంటి? విశ్వాసము, నీతి, పరిశుద్ధత, ప్రార్థన, వాక్యం. ముందు వాక్యం విశ్వాసంలో బలపరుస్తుంది. వాక్యం మన తప్పులను మనకు చూపిస్తుంది, వాటిని సరి చేసుకోవాలి. మన విశ్వాసంలో ఉన్న లోపాలను చూపిస్తుంది, ఆ విశ్వాసాన్ని సరిదిద్దుకోవాలి. అప్పుడు ప్రార్థన అనేది చేయాలి కదా. ఎప్పుడు కూడా వాక్యానుసారమైన ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు, కానీ వాక్యం ఒకటి చెప్తే మనం ఇంకొకటి చెప్తే వింటాడు. అదే కాబట్టి అలాగా యేసుక్రీస్తు ప్రభు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనం ఆశీర్వదింపబడ్డాం. కనుక ఎవరి నుంచి అయితే మనల్ని విడిపించాడో వారే అతనే ఏమయ్యాడు? గొలియాతు ఈ సాతానికి ముంగుర్తుగా ఉన్నాడు కదా. అయితే ఆ గొలియాతు లేకపోతే ఈ గోగు అని వీళ్ళంతా కూడా భౌతికంగా చూసినప్పుడు వాళ్ళు బలమైన వాళ్ళు. ఈ లోకం కూడా బలమైనది. ఇప్పుడు లోకం ఉందండి, ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు మనం ఎవరు ఆత్మీయంగా ఏమో యేసు ప్రభు ప్రభుత్వంలో ఉన్నాం, పరలోక ప్రభుత్వంలో ఉన్నాం. సో భౌతికంగా ఏమో ఈ మానవ ప్రభుత్వంలో ఉన్నాం. ఆత్మీయ విషయాల్లో వీరు మనతో విభేదించినప్పుడు
మనం పరలోక ప్రభుత్వానికి విధేయ చూపించాలి కానీ ఈ ప్రభుత్వానికి చూపినాం. ఉదాహరణకు శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వారు ఏం చేశారు? విగ్రహాన్ని మొక్కండి అని చెప్పాడు. మొక్కారా? రాజాజ్ఞ కదా అది. ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాడు? ఏ విగ్రహానికి సాగిలపడొద్దని చెప్పాడు. కాబట్టి అప్పుడు దేన్ని పాటించారు వీళ్ళు? దేవుని ఆజ్ఞనే. అదే ముఖ్యం. అయితే అట్లా పాటించి దేవుని కనపరిచినందుకు ఈ రాజుకి ఆగ్రహం వచ్చి తన బొమ్మకు మొక్కినప్పుడు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడేశాడు. పాడిస్తే ఎవరు రక్షించారు? ఎందుకు రక్షించాడు? ఎందుకంటే వాళ్ళు విశ్వాసం బలంగా ఉంది. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. మేము నీకు చెప్పే చింతే లేదు, చెప్పవలసిన అవసరమే లేదు, ఏం చేసుకుంటుంది. కాబట్టి మేము దేవుని ఆజ్ఞనే పాటిస్తాం కానీ నీ మనుషుల ఆజ్ఞల్ని పాటించు అని చెప్పారు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు కనుక నమ్మకమైన వారితో ఉంటాడు. అగ్నిగుండంలో నుండి విడిపించాడు. వారిలో ఒకరిగా ఉన్నాడు. ఎందుకంటే అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారి యావత్ బాధలో ఆయన బాధ నందెను. సంఘము దేవుని కొరకు హింసింపబడుతున్నప్పుడు, సువార్త కొరకు బాధ పెట్టబడుతున్నప్పుడు, ద్వేషింపబడుతున్నప్పుడు వారితో పాటు ఆయన కూడా ఉండి ఆయన ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు సువార్తకి కదా, దేవుడు ఏం చేస్తున్నాడు? మీతో ఉండి మిమ్మల్ని భద్రపరిచి కాపాడు ఏం చేస్తున్నాడు? తీసుకొస్తాడు. అట్లా. సో అలాగా మన ప్రభు నమ్మదగిన వాడు. అయితే మన కొరకే జీవిస్తూ, మన కొరకే కష్టాలు పాలవుతూ, మన కొరకే అవమానాలు భరించినప్పుడు దేవునికి సంబంధం ఉండదు. సో అట్లా దేవుని సేవలో వచ్చే శ్రమల విషయంలో దేవుడు తోడుగా ఉంటాడు. మన కొరకే జీవిస్తే అది స్వార్థం అవుతుంది. మన కొరకు చనిపోయి తిరిగి లేచిన వారి కొరకు జీవించడానికి మనందరి కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. ఓకేనా? మనల్ని విమోచించాడు. అందుకని ఇప్పుడు శత్రువుకు విరోధంగా ఉండాలి కానీ శత్రువుకు అనుకూలంగా ఉండకూడదు. ఈ లోక చట్టాలు కూడా పరలోకపు దేవునికి విరోధంగా ఉంటే వాటిని మనం పాటించాం. పన్ను కట్టుకుంటావా? కడతాం. లేకపోతే హెల్మెట్ పెట్టుకోవాలంటారా? పెట్టుకుంటాం. ఓకే? లేకపోతే ఇంకేం చేయమంటే అవి మన సేఫ్టీ కొరకు, మన క్షేమం కొరకు చేస్తాం. అదే ఆ దేవుడిని వదిలేయండి, ప్రార్థన చేయకూడదంటే దానివల్ల కూడా అదే అన్నారు కదా. రాజును తప్ప ఎవరిని రాజు ప్రతి అవసరం తీర్చగలరు. ఎవరు తీర్చగలరు? దేవుడు తీర్చగలరు. మనుషులకు ప్రతి అవసరాన్ని తీర్చగలరు. అందుకనే ప్రార్థన అనేది దేవుని తప్ప ఎవరిని అడగదు. అదే అబ్రహాం కూడా అన్నాడు. ఏమన్నాడు చూడండి, ఆదికాండం 14:22. ఆదికాండం 14:22. నేనే అబ్రాహామును ధనవంతుడిగా చేస్తున్నని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగొయ్యను, చెప్పులో వాడను, వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేశాను. చూశారండి ఈయన తీర్మానం ఎట్లా ఉందో. అబ్రహాం యొక్క తీర్మానం ఏముందంటే సొదొమ ప్రజలందరినీ కూడా రక్షించి తీసుకొచ్చిన తర్వాత వారి ఆస్తిని అంతటిని తిరిగి అబ్రహాము తనతో వారు తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించాడు. ఎంత నమ్మకమైన వాడు కదా. లోతుని బట్టి వెళ్ళాడు. లోతు భార్య పిల్లలు వారి ఆస్తి కూడా వాళ్ళు శత్రువులు తీసుకెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఏం చేశాడు? అబ్రహాము తనతో ఉన్న వారు వెళ్ళి యుద్ధం చేసి వారిని ఓడించి వారు తీసుకున్నదంతా కూడా తిరిగి తీసుకొచ్చి సొదొమ రాజుకి అప్పచెప్పినప్పుడు సొదొమ రాజు అంటాడు, మనుషుల నుంచి ఎన్ని ఆస్తి అంతా నువ్వు తీసుకుంటాడు కదా. ఏమన్నాడు? ఆయన నీవే చూడండి ఎంత మంచి ఆఫర్ అండి అది. మనం వదులుతాం. ఇప్పుడే ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అంటే వదులుతారా?
కదా. ఇక అందుకనే మొదటి నుంచి కూడా అబ్రహాముకి భూ సంబంధమైన వాటి మీద లేదు. ఇది లోతుకు ఉందన్నమాట. లోతుకి అబ్రహాము నుండి వేరైపోవడానికి కారణం ఏంటి? సొదొమకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? భూ సంబంధమైన దృష్టి. కాబట్టి భూ సంబంధం, మందలను పెంచుకుందాం, ఏదో 5 పెంచుకుందాం, ఇంకా నాకు ఇంత ఆస్తుంది కాబట్టి నా అంతటి నేను బతుకుతాను అనుకున్నాడు. ఎవరు చెడిపోయారు? వాడిని. ఆయన ఆస్తి పాస్తులన్నీ కూడా వచ్చి దొంగిలించి రాజులు తీసుకెళ్ళిపోయినప్పటికీ కూడా ఈయన వెళ్ళి శరీర బంధుత్వాన్ని బట్టి వెళ్ళి పోరాడి విజయం సాధించి, ఈవెన్ లోతు ఎంత నిస్వార్థపరుడు అంటే అబ్రహాం, ఈవెన్ లోతు తన బంధువు యొక్క ఆస్తిపాస్తులు మనుషులనే కాకుండా సొదొమ నుంచి తీసుకుపోయిన స్త్రీ పురుషులందరినీ కూడా విడిపించారు. వారి యావదాస్తిని కూడా విడిపించి తీసుకొచ్చారు. ఓకే అండి. కాబట్టి ఇప్పుడు సొదొమ రాజు ఏమన్నాడు? ఈ మనిషిని నాకు ఇచ్చి ఈ ఆస్తిని నువ్వు తీసుకుంటే రేపటి రోజు ఏమంటాం? ఈరోజు తీసుకోమన్నాం. రేపటి రోజు అబ్రహాము ఇంత ధనవంతుడు ఎలాగయ్యాడంటే, ఇగో నేనే ఇచ్చాను ఆస్తి అంటే, నాకు నాకెవరు ఇవ్వాలి? మనం చెప్పగలం అన్నమాట. చెప్పాలి. ఎవరు మనల్ని ధనవంతులుగా చేశాడు? దేవుడే ధనవంతుడు. అందుకనే దేవుని మీద ఆధారపడాలి. యెహోవా నామం పేరిట నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, దేవుని వైపు తప్ప నా చెయ్యి ఎవరికి చాలు. సో అట్లా దేవుడు ఆత్మశక్తిని ఇచ్చినాడు, తన శత్రువుని జయించే శక్తి ఇచ్చాడు, భూ సంబంధంగా నలుగురిని పోషించే శక్తి ఇచ్చాడు. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు నేను నిన్ను ఆశీర్వదించాను. నిన్ను ఆశీర్వదించేదని నీ కొరకు కాదు. ఎవరి కొరకు? నీ ద్వారా. ఇప్పుడు క్రీస్తు యేసునందు మన పాపాలను క్షమించి మనల్ని ఆశీర్వదించాడు. ఎవరి కొరకు? ఇతరుల కొరకు. అంతేనా? కాబట్టి నన్ను రక్షించాడు. నేను ఎవరి కొరకు జీవించాలి? ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదాలు. అందుకని మీ సమస్యలన్నీ తెలుసుకునే వాటి గురించి ప్రార్థన చేయటం, మన సామర్థ్యంలో ఉన్న దాన్ని బట్టి. ఎందుకంటే నన్ను ఆశీర్వదించిన దాన్ని బట్టి నేను కూడా ఏం చేయాలి? ఇతరులకి. మీరు అందరూ అలాగే ఉన్నారు. కానీ ఉంటున్నారు, చాలామంది ఉంటారు. విశ్వాసంలో మనం ఉంటున్నాము, చాలామంది ఉన్నారు. అది ఉద్దేశం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా, యేసు ప్రభు ద్వారానే మనకు ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే మన దరిద్రత అంతా తన మీద వేసుకుంది. సరే, ఇప్పుడు ఈ గోగుకి విరోధంగా ఏం చేస్తున్నాడంటే దేవుడు తీర్పు తీస్తున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలుకి విరోధంగా ఉండి తాను ఏం చేయబోతున్నాడంటే వారికి విరోధంగా యుద్ధాలు చేయబోతున్నాడు. అందుకనే ఏమంటున్నాడంటే 3వ వచనం చదవండి. నీ ఎడమ చేతిలో ఉన్న నీ వింటిని కింద పడగొడతాను. ఎడమ చేతిలో ఉన్న వింటిని కింద పడగొడతాను, కుడి చేతిలో ఉన్న బాణములను కింద పడవేస్తాను. నీవు నీ సైన్యమును నీతో ఉన్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతం మీద కూలుతారు. నానా విధమైన క్రూర పక్షులకు. ఎక్కడ కూలుతారంటే ఇశ్రాయేలు. ఎందుకు ఇశ్రాయేలు పర్వతం మీద కూలుతారు? ఎందుకంటే అక్కడికి వచ్చి యుద్ధం చేస్తారు. ఎవరి దగ్గరికి వచ్చి? పర్వతాలెక్కి యుద్ధం చేస్తారు. సో అక్కడే మిమ్మల్ని కూలగొడతారు. తర్వాత క్రూర పక్షులకు ఆహారంగా ఇచ్చేదను. నీవు పొలం మీద కూలుదు, నేనే మాట ఇచ్చేదాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను మావోకు మీదికి దీపములలో నిర్విచారముగా నివసించి వారికి అగ్ని పంపెదను. అప్పుడు నేను యెహోవాను విన్నానని వారు. నీవు విడిచి వచ్చి నా ప్రజల పర్వతాల మీద నా ప్రజల్ని చంపుతున్నవే నీ యుద్ధాయుధాలతో. నేనేం చేస్తాను? పర్వతాల మీద చంపేసి మీ శవాల్ని క్రూర పక్షులకి ఏం చేస్తారంటే మృగాలకి ఆహారం.
తర్వాత వీళ్ళు విడిచి వచ్చిన మాగోగు ఉంది కదా, మాగోగుని ఏం చేస్తాడంటే కాల్చి వేస్తారు. ఈరోజు కాల్చేయడం మిసైల్స్ వేస్తారు కదా, కాబట్టి మిసైల్ ఏం చేస్తుంది, కాల్చేస్తుంది. తర్వాత నేను యెహోవానే ఉన్నానని అప్పుడు మీరు తెలుసుకుంటారు. ప్రజలు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామములకు దూషణ కలగనీయక నా జనుల ఇశ్రాయేలీయుల మధ్య దానిని బయలుపడుతుంది. తర్వాత 9వ వచనం, ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించు వారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడములను, నిధులను, బాణములను, గదలను, ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని. చూసారు, వారి యుద్ధాయుధాలు దేంట్లో కాల్చేస్తారు, పొయ్యిలో 7 సంవత్సరాలు నడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి ఇవన్నీ జరుగుతాయని దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ముందుగా తెలియజేస్తున్నాడు కదా. కాబట్టి 8వ వచనం చదవండి. ఇదిగో అది వచ్చుచున్నది, అది వచ్చుచున్నది, కలగబోచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును. నేను తెలియజేసిన సమయాన్ని ఏం జరుగుతుంది, అది ప్రతిదీ కూడా దేవుడు అనుకున్న సమయానికే జరుగుతుంది. యేసుప్రభు 2వ రాకడ కూడా అనుకున్న సమయానికే వస్తుంది కదా, మనం అనుకున్న సమయానికి రాదు. అందుకని ఏం అనుకోతుంది, దేవా నీకే అప్పగిస్తున్నాను. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. తర్వాత ఇప్పుడు 10వ వచనం చదవండి. వారి పొలంలో కట్టెలు ఏర్పడగలవు, అడవులలో రాళ్ళు నరకకు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు. తమను దోచుకుని వారిని తామే దోచుకుందురు, తమ సొమ్ము కొల్లబెట్టిన వారి సొమ్ము తామే కొల్లబెట్టుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూసారా, ఏది ఎత్తితే అదే పంట వస్తాయి. వీళ్ళకి భౌతిక నష్టాలు, ఆత్మీయ నష్టాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితం అంతా కూడా పోరాటంతో ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం సరైన విశ్వాసం కలిగి ఉన్నామో, వాక్యాన్ని అనుసరించి మనల్ని సరి చేసుకోమో, అప్పుడు శత్రువుకి మనం లొంగిపోవాల్సి ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా ఈ దావీదులాగా ఏం చేయాలి, మనం గట్టిగా నిలబడాలి. శత్రుకు మేషకు అబేద్నెగోలాగా ఏం చేయాలి, నిలబడాలి. తర్వాత విశ్వాసం సరిగా ఉంటే దాంట్లో పిరికితనం అనేది ఉంది. విశ్వాసం సరిగా ఉంటే అవిధేయత అనేది ఉండదు. విశ్వాసం అనేది సరిగా ఉంటే మనం దేవుని వాక్యాన్ని విన్నదాన్ని నమ్ముతాం, దాని ప్రకారం నిలబడతాం. ఓకే, నిలబడి చేస్తాం అన్నమాట. సో ఇటువంటి విశ్వాసానికి పాత్రలుగా మనల్ని చేశాడు విశ్వాసకర్త అయిన యేసు ప్రభువు. కాబట్టి తాను మనకి తోడుగా ఉన్నాడు. సర్వాంగ కవచాన్ని మనకి ఇచ్చాడు. సర్వాంగ కవచం అంటే ఏంటి, సత్యము, నీతి, శిరస్రాణము, రక్షణ, చెప్పులు, సమాధానము. దేవునితో సమాధానపరిచాడు, సమాధానంగా ఉండాలి. తర్వాత సువార్త చెప్పి పాపుల్ని, అవిధేయుల్ని పరిశుద్ధుడైన దేవునితో సమాధానపరచాలి. తన వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఆత్మ దేని ద్వారా పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా. వాక్యాన్ని విరుద్ధంగా వాక్యం పక్కన పెట్టి నాతో అలా మాట్లాడాడు, ఇట్లా మాట్లాడాడు అని చెప్తా ఉంటారు కదా, నమ్మద్దు. నాకు ఈ కళ వచ్చింది, అదంతా మాట్లాడాడు, వినొద్దు. దేని ద్వారా చెప్పాలి, వాక్యమే. వాక్యం అనే ఆత్మకట్టుగా ఇచ్చాడు. కాబట్టి బైబుల్ లేనప్పుడు అదే దేవుడు అప్పుడు మాట్లాడుతూ వచ్చాడు, కానీ ఇప్పుడు ప్రవచనం సంపూర్ణమైంది. సో అలాంటి వాటి జోలికి, బలహీనమైన వాటి జోలికి పోకూడదు అన్నమాట. ఓకే, అది కాబట్టి అలాగా శత్రువులందరినీ కూడా తన పాదపీఠంగా చేసుకుంటాడు దేవుడు. మనం నమ్మకంగా మనం సాతానికి, శత్రువుకి లొంగిపోకుండా మనం కూడా పోరాడి జయించే జీవితం కలిగి ఉండాలి. ఓకే, ఆరాధనలోకి వెళ్దాం.